హలో అండి, అందరికీ నమస్కారం. నేను ట్రేడ్ విత్ రవి తెలుగులో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అడ్వాన్స్ ప్రొడక్షన్స్ నేను ముందే ఒక రోజు మార్కెట్ ముందే ప్రిడిక్ట్ చేస్తాను. ఈరోజు డౌన్ సైడ్ ఏ విధంగా అయితే మార్కెట్ డ్రాస్టికల్లీ ఫాల్ అయిందో దాని రీజన్స్ ఏం లేదు, జియో పొలిటికల్స్ అంటే ఏదైతే వార్ నడుస్తుందో, సీజ్ ఫైర్ ఉందో అది తీసేసారు. దానివల్ల మార్కెట్ని ఆఫ్టర్ అయిన తర్వాత చూడడానికి షార్ప్ ఫాల్ కనిపించింది. బట్ నేర్చుకోవాల్సింది ఏంటి ఈరోజు మార్కెట్లో, నేను ఇక్కడైతే ఈ లెవెల్ బ్రేక్ అవుతుంది అని చెప్పాను. ఈ లెవెల్ నుంచి కిందికి ఓపెన్ అయింది, మార్కెట్ కూడా ఓపెన్ అయిపోయింది. తర్వాత రెడ్ కలర్ సాలిడ్ క్యాండిల్ ఫస్ట్ కండిషన్, దాని తర్వాత ఎంట్రీ ఇక్కడ వచ్చింది. దాని తర్వాత మార్కెట్లో ఒక రేంజ్ ఆల్మోస్ట్ నేను మార్నింగ్ టెలిగ్రామ్లో ఒక ట్రేడ్ ఇచ్చింది. దాంట్లో 9:30కి ఎంట్రీ ఇచ్చి ఆల్మోస్ట్ 1:30 వరకు హోల్డ్ చేసి పెట్టుకున్నాం అది. దాని తర్వాత ఏ విధంగా అయితే చూడండి, మార్కెట్ టెలిగ్రామ్లో లైవ్ వచ్చి చెప్పాను ముందే, మార్కెట్ చూడడానికి ప్యానిక్ కనిపిస్తుంది, వెయిట్ చేయడన్నా. ఆల్మోస్ట్ నేను ఒక్క సెకండ్ వెయిట్ చేయండి, నేను టెలిగ్రామ్ ఓపెన్ చేస్తా. టెలిగ్రామ్లో నేను ఇచ్చిన, నాకు గుర్తుంది, నేను ఇచ్చిన పిఈ సైడు 450 ఆల్మోస్ట్ ఇగోండి, ఇది 150కి ఇచ్చిన 248 వెళ్ళింది. టార్గెట్ వచ్చేసి 210 ఉండే నాది. 210 ఉంటే అసలు 60 పాయింట్స్ మార్నింగ్ నుంచి హోల్డ్ చేసుకున్నాం. దాని తర్వాత హై ఎంత పోయిందో తెలుసు, అది ఆల్మోస్ట్ 450 పాయింట్స్ హై పోయింది. అది 450 పాయింట్స్ హై పోయింది. ఐ డోంట్ కేర్. ఇక్కడ ఏ విధంగా అయితే కొత్త వాళ్ళు ఉంటే టెలిగ్రామ్లో ఛానల్ జాయిన్ అవ్వండి, అక్కడ మంచి మంచి లెవెల్స్ కనిపిస్తాయి, నేర్చుకోవడం కూడా వస్తుంది. 1 2 3 టార్గెట్స్ వచ్చాయి. పేషెన్స్ ఈజ్ ఆల్మోస్ట్ 3 టార్గెట్స్ కూడా చాలా 300-200 పాయింట్స్ కింద. ఇది చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ ఈ లెవెల్ బ్రేక్ అయితే మీకు ఇక్కడ డౌన్ సైడ్ వరకు 3 లెవెల్స్ టార్గెట్ ఇచ్చా. ఆల్మోస్ట్ 250 పాయింట్స్ ఇచ్చిన 250 పాయింట్స్ అనేది వచ్చినాయి. బట్ వన్ థింగ్, వెయిట్ ఫర్ ద పేషెన్స్. అంత పేషెన్స్ ఉంటే వస్తాయి. ప్లస్ కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రేడ్ విత్ రవి తెలుగులో సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త కంటెంట్ ఇస్తూ ఉంటాను. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అడ్వాన్స్ ప్రొడక్షన్స్ అండ్ బేసిక్ టు అడ్వాన్స్ స్టాక్ మార్కెట్ కూడా నేను నేర్పిస్తూ ఉంటాను. కొత్త వాళ్ళు ఎవరైతే ఉంటారో టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి, ఖచ్చితంగా అక్కడ నేర్చుకోవడానికి చాలా దొరుకుతుంది. ప్లస్ disclaimer, this video for education purpose, not any misleading. Before investing anything, please consider the financial advisor. I am not a SEBI registered. Before investing anything, please consider the financial. This channel and me does not responsible for profit and loss. And thank you so much. And start చేద్దాం. సరే, అయిపోయింది ఏదో అయిపోయింది, మార్కెట్లో ఫాలో అయిపోయింది, అది వదిలేయండి, దాన్ని మనం ఏం దేనికి రాదు. సార్, మీకు ఒక సింపుల్ మ్యాథ్స్ చెప్తా. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి, నిఫ్టీ 100 పాయింట్స్ డౌన్ చేయాలంటే మార్కెట్ ఒక నిఫ్టీ ఈ క్యాండిల్ కనిపిస్తుందా, ఈ క్యాండిల్ని 100 పాయింట్స్ డౌన్ చేయాలంటే ఇది ఆల్మోస్ట్ 84 పాయింట్స్. 100 పాయింట్స్ నిఫ్టీని కింద పడేయాలంటే, ఓకే, 100 పాయింట్స్ నిఫ్టీని కింద పడేయాలన్నా పైకి లేపాలన్నా ఎన్ని వేల కోట్లు కావాలో కామెంట్ చేసి నాకు చెప్పండి. ఈరోజు ఆల్మోస్ట్ 516 పాయింట్స్ కింద పడేసారు నిఫ్టీని. 516 పాయింట్స్ని ఫాల్ అయింది అంటే ఎన్ని వేల కోట్లు వైప్ అవుట్ అయినాయి, ఎన్ని వేల కోట్లు ఇన్వెస్ట్మెంట్ దీంట్లో ఉందో నాకు ఎవరైనా ఒక్కళ్ళు కామెంట్ చేసి చెప్తే నేను పర్సనల్గా తనని ట్రైన్ చేస్తాను. నేను చాట్ జీపీటీ ఏమైనా కొట్టుకోండి, ఏమైనా చేసుకోండి. ఒక నిఫ్టీ 100 పాయింట్స్ ఫాల్ చేయాలన్నా, 100 పాయింట్స్ ఫాల్ చేయాలన్నా ఎన్ని వందల కోట్లు కావాలి, ఓకే. ప్లస్ ఈరోజు ఆల్మోస్ట్ 516 పాయింట్స్ ఫాల్ అయింది. ఎన్ని వేల కోట్లు ఒక ఇంత మార్కెట్ డ్రాస్టిక్లో కింద పడాలంటే ఎన్ని వేల కోట్లు కావాలి, కామెంట్ చేసి చెప్పండి. ప్లస్ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు వీడియో అది కూడా కామెంట్ చేసి చెప్పండి. నేను మళ్ళీ రేపు చెప్తా ఈ కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ నేను స్టార్టింగ్ అప్పుడు ట్రేడింగ్ నేర్చుకునే స్టార్టింగ్లో నేను వాడుతుండే. ఆ కాన్సెప్ట్ నాకు చాలా బాగా పనికొచ్చింది. అదే కాన్సెప్ట్ నేను మీకు షేర్ చేస్తాను విత్ డిమాండ్. నాకు కామెంట్ చేసి చెప్తే ఖచ్చితంగా ఇస్తాను. నా టెలిగ్రామ్ కూడా జాయిన్ అవ్వండి, అక్కడ ఓపెన్ ప్లాట్ఫామ్, అక్కడ చార్జ్ చేసుకోవచ్చు, ఓకే. హిందీలో ఒక మాట ఉంది, రాత్ గై బాత్ గై అని. ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు సార్, ఇది ఈ గ్రీన్ కలర్ లెవెల్ ఉందా, ఇది సపోర్ట్ లెవెల్. మార్కెట్ ఇది సపోర్ట్ లెవెల్. మార్కెట్ ఇక్కడ ఈ లెవెల్కి వచ్చింది, పైకి వెళ్ళిపోయింది. ఇది నేను పెట్టుకున్న లెవెల్స్, సపోర్ట్ లెవెల్స్, ఓకే. రేపు ఏమైతే చూద్దాం. రేపు సింపుల్ ఏం లేకపోతే రేపు గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. మీరు వెయిట్ ఫర్ నేను కింది సైడ్ లెవెల్స్ కూడా ఇయ్యా, ఓకేనా. కింది సైడ్ లెవెల్స్ కూడా ఇయ్యారు, ఓన్లీ అప్ సైడే ఇస్తా. చూద్దాం, लगे तो लगे, तुक्का लगे, ओके. मतलब जो भी मार्केट में लगता है वो तुक्का नहीं लगता है, वो जो भी लगता है वो अच्छा ही लगता है, ఓకే. రేపు మార్కెట్ ఇక్కడ ఈ లెవెల్ క్రాస్ ఏం లేదు, డైరెక్ట్ కాల్ సైడే. చెప్దాం ఏ లెవెల్ వరకు వస్తుందో అది కూడా చెప్దాము. ఇది స్ట్రాంగ్ లెవెల్. చూద్దాం మన అనాలిసిస్ ఏ విధంగా అయితే వర్కౌట్ అవుతాయో. పిన్ పాయింట్ లెవెల్
మీరు కామెంట్ చేసి నాకు చెప్పండి సార్ ఇంత కాన్ఫిడెన్స్ చెప్తున్నా, అదే కాన్ఫిడెన్స్తో ఒకవేళ నా అనాలిసిస్ తప్పైతే నేను ఈ వీడియో డిలీట్ చేస్తాను. ఓకేనా? ఇది నా కమిట్మెంట్. ఓకే, కింది సైడ్ ఏం లేదు, బట్ మంచి ఆపర్చునిటీ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. అక్కడ నుంచి మీకు మంచి మూమెంట్ కనిపిస్తుంది. కానీ ఈ జోన్లో మార్కెట్ కానీ రీటెస్ట్ అయ్యింది అనుకోండి, ఈ లెవెల్ వరకు 23,786 లెవెల్ టచ్ అయింది అనుకోండి, మార్కెట్ పైకి వెళ్ళిపోతూనే ఉంటుంది, ఆగదు. సరే, ఒకటే లెవెల్స్ ఇస్తా. ఫస్ట్ టార్గెట్ 23,993 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి మీకు 24,085. ఓకే, అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి 24,182 అండ్ ఫోర్త్ వచ్చేసి ఇది 24,264. ఓకే, ఈ లెవెల్స్ నోట్ చేసి పెట్టుకోండి. రేపు కానీ ఈ లెవెల్స్ రాకపోతే వచ్చి కామెంట్ చేయండి, సార్ మీరు అనాలిసిస్ వేస్ట్, మీరు వేస్ట్, ఏమో చెప్తారు, గాల్లో చెప్తారు. డూ వాట్ ఎవర్ యూ వాంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఐ లవ్ టు లిజన్, ఐ లవ్ టు రీడింగ్ ద మెసేజెస్ యువర్స్. ఓకే, బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నేను సార్ ఏం చెప్పాలి సార్ మీకు. యాక్చువల్గా నేను ఇక్కడ మీకు ఈ లెవెల్ క్రాస్ అయితే కింది సైడ్ ఈ లెవెల్స్ కనిపిస్తాయి. మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది, దాని తర్వాత ఇక్కడ ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ అండ్ థర్డ్ టార్గెట్ అండ్ కొద్దిగా ఇక్కడ ఫోర్త్ టార్గెట్ రాలేదు, కానీ ఇక్కడ వచ్చింది ఫోర్త్ టార్గెట్. ఎంత షార్ప్ ఫాల్. ఈ జోన్లో మీకు ఏం చేయాలో చెప్పినా, ఎవరైతే ప్రీవియస్ విన్నారో వాళ్ళు ఈరోజు ఖచ్చితంగా మీరు నా అనాలిసిస్తో ప్రాఫిట్స్ చేసి ఉంటే అయినా కామెంట్ చేసి చెప్పండి, ఎస్ నేను చేసిన సార్ అని చెప్పండి, వింటా. సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఇది అప్ సైడ్ డౌన్ సైడ్ అయినా సింపుల్ వద్దాం, అనాలిసిస్ ఇద్దాం. మంచి అనాలిసిస్ కోసం ప్లీజ్ ఫాలో కాండి, సబ్స్క్రైబ్ కాండి. కొత్త వాళ్ళకి చెప్పండి, సార్ వస్తే వచ్చినాయి, రాదంటే రాదు. ఫాలో అయితే ఫాలో అవ్వండి, అందరిలాగా వీడియోస్ ఫాలో అయితే అందరిలాగా చూడండి, లేదంటే ఫాలో కాకపోతే అందరిలాగా వదిలేయండి. సింపుల్ లాజిక్, నథింగ్ టు వరీ. మీకు రేపు బ్యాంక్ నిఫ్టీలో ఒక మ్యాజిక్ కనిపిస్తుంది, ఆ డేంజర్ మ్యాజిక్స్ ఉంటాయి. ఈ లెవెల్ కింద క్రాస్ అయ్యింది అనుకోండి, 26,920 లెవెల్ క్రాస్ అయింది అనుకోండి, తీసుకోండి ఫస్ట్ టార్గెట్ 57,111 ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ వచ్చేసి ఇది ఇక్కడ పెట్టాలి. సెకండ్ టార్గెట్ వచ్చేసి మీకు 57,277. ఓకే, అండ్ ఫోర్త్ ఇది తీసుకోండి. ఈ లెవెల్ డేంజర్ లెవెల్, కొద్దిగా పేషెన్స్ ఉంటే ఖచ్చితంగా వస్తుంది ఈ లెవెల్ 57,585. దిస్ ఈస్ 3 లెవెల్స్ ఇచ్చిన, కింది సైజ్ కాదు, పై సైజ్ కాదు, చాలా నీట్గా మంచిగా ఇచ్చిన, తీసుకోండి. డిస్క్లైమర్, దిస్ వీడియో ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్, నాట్ అన్ ఇన్వెస్టర్స్. బిఫోర్ ఇన్వెస్టింగ్ ఎనీథింగ్, ప్లీజ్ కన్సిడర్ as a financial advisor. I am not a SEBI registered. Before investing, make your own decisions. Okay, this channel or me does not responsible your financial profit and loss or any damages. కొత్త వాళ్ళు ఉంటే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, అక్కడ నుంచి మీకు నేర్చుకోవడానికి అవకాశం. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ట్రేడింగ్.